హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాస్తా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి వేడి నీళ్ళు వేసుకొని దీంట్లో పాస్తా వేసుకొని కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా అల్లం వెల్లుల్లి తరిగి వేసుకొని వీటిని కాస్త దోరగా వేపుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా 2 మీడియం సైజు టమాటా ముక్కలు కూడా వేసుకొని, టమాటా అనేది ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. ఈ టమాటా అనేది కాస్త మగ్గిపోయిన తర్వాత కొంచెం సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా అనేది నీళ్ళు అనేది వంపుకొని మనం వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.